గురవే నమః. మేం ముగ్గురం కలిసి భగవద్గీత గురించి చిన్న స్క్రిప్ట్ చేస్తున్నాం. మా ముగ్గురిని ఆశీర్వదించండి. జై శ్రీకృష్ణ, నా పేరు ప్రశ్న. జై శ్రీకృష్ణ, నా పేరు జవాబు. జై శ్రీకృష్ణ, నా పేరు భగవద్గీత. ఏమండోయ్, విన్నారా? ఈ అమ్మాయి పేరు భగవద్గీతట. పుస్తకం పేరు పెట్టేశారు. అది పుస్తకం పేరు కాదు, దైవ గ్రంథం పేరు. ఆ పేరు నీకెందుకు పెట్టారు? ఎందుకంటే భగవద్గీతలో ఉన్నవన్నీ నా శరీరంలో కూడా ఉన్నాయి కాబట్టి. నీ శరీరం భగవద్గీత? అవును, నా శరీరమే కాదు, మానవ శరీరాలన్నీ నడిచే భగవద్గీతలు. అయితే పంచపాండవులెవరు? పంచపాండవులు మన పంచేంద్రియాలు. అయితే కౌరవులెవరు? మన కోరికలే కౌరవులు. అయితే పంచపాండవుల భార్య ద్రౌపదీ మాత ఎవరు? పంచేంద్రియాలకు ముడిపడి ఉన్న సత్యశీలమే ద్రౌపదీ మాత. అయితే కురుక్షేత్రం ఏమిటి? మన మనస్సే కురుక్షేత్రము. అయితే శ్రీకృష్ణ భగవానుడెవరు? నాలోను నీలోను ఈ విశ్వమంతా నిండి ఉన్న జ్ఞానమే శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీతలో ఏమున్నాయి? 700 శ్లోకాలున్నాయి. అందులో మొదటి శ్లోకం ఏమిటి? అందులో మొదటి శ్లోకం కూడా నీలాగే ప్రశ్నతో మొదలవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకం అర్థం ఏమిటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైన మన మనస్సులో, సమవేతాయుయుత్సవః అంటే యుద్ధము చెయ్యాలని ఉత్సాహంతో సమావేశమయ్యున్న, మామక పాండవాశ్చైవ అంటే కోరికలు పంచేంద్రియాలు కలిసి, కిమకుర్వత సంజయ అంటే ఈ భూమి మీదకొచ్చి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావని మొదటి శ్లోకం మనల్ని ప్రశ్నిస్తుంది. అవునా? భగవద్గీత మొదటి శ్లోకం మనల్ని హౌ ఆర్ యు అని ప్రశ్నిస్తుందా? దీనికి నీ జవాబేమిటి? యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పాదోదనుద్దరః తత్ర శ్రీ విజయోద్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఈ శ్లోకం అర్థం ఏమిటి? యత్ర యోగేశ్వర కృష్ణః అంటే ఎక్కడైతే జ్ఞానము నిండి ఉంటుందో, యత్ర పాదోదరుద్దరః అంటే ఆ జ్ఞానం మీద గురి పెట్టి ఉన్న శిష్యుడుంటాడో, తత్ర శ్రీ విజయోర్భూతిః అంటే అక్కడే విజయం కలుగుతుంది. ధ్రువానీతిర్మతిర్మమ అంటే నీతి నియమాలతో వర్ధిల్లుతాము. భగవద్గీత మనందరికీ పెద్ద దిక్కు. మనమంతా భగవద్గీత స్వరూపులం. మనమంతా నడిచే భగవద్గీతలం. జై శ్రీకృష్ణ, జై శ్రీ